హాయ్ హలో అండి, నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే నేను తులసి కోట తీసుకున్న రోజు కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను, కొన్ని పాట్స్ అవి తీసుకున్నాను అని చెప్పాను కదా. అవైతే ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. నేను ఈ డైనింగ్ క్లాత్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. అది ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ కవరు తీసుకున్నాను అని చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో వేసే మ్యాట్స్ అది తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాను. ఇది నాకు కలర్ చాలా బాగా అనిపించింది. 99 రూపీస్కి చాలా రీజనబుల్ అనిపించిందండి నాకు. అందుకని చెప్పేసి వైట్ పైన బ్లూ క్లాత్ చాలా బాగుంటుంది అని చెప్పేసి కలర్ఫుల్గా ఇదైతే నేను తీసుకున్నాను. 99 రూపీస్ అండి ఇది. నాకు ఏంటంటే డైనింగ్ పైన వేసే క్లాత్ ఒకటే ఉండింది. అది వాష్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మళ్ళీ వేయడానికి ఉండట్లేదు అని చెప్పేసి 2 ఉంటే ఒకటి వాష్ చేసినప్పుడు ఇంకోటి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ఈ మ్యాట్స్ కూడా నేను ఫ్రిడ్జ్ లోపలికి దీనికి సేమ్ తీసుకున్నాను అని చెప్పాను కదా. 139కి 12 పీసెస్ అని ఆల్రెడీ చూపించాను కదా నేను. దీనిపైన కూడా కర్రీస్ అవి అన్నీ పడుతున్నాయని చెప్పేసి దీనిపైన కూడా తీసుకున్నా మ్యాట్స్. నేను ఏవైనా కొంచెం లైట్ కలర్సే ఇష్టపడతాను ఇంట్లోకి ఏవైనా కూడా, కానీ నాకెందుకో వైట్ డైనింగ్ పైన బ్లూ కలర్ క్లాత్ చాలా బాగుంటుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనిపించేసి తీసుకున్నాను. లేదంటే నేను డార్క్ కలర్స్ అసలు ప్రిఫర్ చెయ్యను. ఇవి చిన్నవి కూడా 6 వచ్చాయి కదండి, అవి 6 వచ్చాయి, ఇవి 6 వచ్చాయి 139కి. ఇవి కూడా మనం వాటర్ గ్లాసెస్ పెట్టుకోవడానికి డైనింగ్ పైన అయితే ఇలా పెట్టేస్తున్నాను. డైనింగ్ ఎంత సర్దినా కూడా 2 డేస్లోనే మొత్తం ఆయిల్ మరకలు కర్రీస్ అవన్నీ పారేస్తూ ఉంటారండి పిల్లలైతే. మ్యాక్సిమం 2 డేస్కి ఒక్కసారైనా కూడా నేను డైనింగ్ కవర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. అందుకే ఒకటే అయిపోతుందని చెప్పేసి ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా ఉంటుందని తీసుకున్నా. డైనింగ్ అయితే ఇలా సింపుల్గా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇవండి నేను తీసుకున్న మొక్కలు ఇంకా పాట్స్ అయితే. అది అడ్రస్ కూడా నేను లాస్ట్ టైం వీడియోలో అయితే మెన్షన్ చేశాను కదా. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో రోడ్డు సైడ్ అయితే అమ్ముతారండి ప్లాంట్స్. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి, పాట్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఏం తీసుకున్నాను ఇంకా వాటి ప్రైజెస్ అయితే నేను ఒక్కొక్కటిగా మెన్షన్ చేస్తాను. ఇవి ఆల్రెడీ అందరి ఇళ్ళల్లో ఉంటాయి, బట్ నా దగ్గర మాత్రం ఇప్పటివరకు లేదు. ఎందుకో తీసుకోలేదు. నాకు చాలా ఇష్టం కానీ నేను అనుకున్నాను, బట్ ఎందుకో కుదరలేదు నాకు. కనిపించాయి కదా అని చెప్పేసి సెరామిక్వి ఇవి తీసుకున్నాను. చూడడానికి చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి 2 సెట్స్ ఏంటంటే 150 చెప్పారు, బట్ నాకు 80 రూపీస్కి 2 ఇచ్చేసారు. అందరి దగ్గర ఉంటాయి కదా, మీరెంత తీసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇది నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను, కలర్ కాంబినేషన్ చాలా బాగుందని. ఇది మనకు ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని దీంట్లో పెట్టేసి మనం టీవీ టేబుల్ పైన టీ పైన పెడితే చాలా బాగుంటుందని తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే 250 చెప్పారండి, బట్ 120 రూపీస్కే ఇచ్చారు నాకైతే. నెక్స్ట్ ఇదొకటి. ఇది మనకి వీడియోలో అయితే లైట్ ఆరెంజ్ అనిపిస్తుంది కానీ చాలా డార్క్ ఉందండి కలర్ అయితే. ఇది కూడా నేను ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టేసి లోపల పెడదామని చెప్పేసి తీసుకున్నాను. లేదంటే మనీ ప్లాంట్వి గుబురుగా వస్తాయి కదా, అలాంటివి కూడా దీంట్లో పెట్టేసి మనం డోర్ పక్కన పెడితే లుక్ కూడా చాలా బాగుంటుందని తీసుకున్నాను. నాకు అది ప్రైస్ 350 చెప్పారండి, బట్ 160కే ఇచ్చేశారు. 160 రూపీస్కి తీసుకున్నాను నేనైతే. అది అక్కడ ఏంటంటే ప్రైస్ చెప్పడం అయితే ఎక్కువే చెప్తున్నారు, కానీ మనము తగ్గించి ఇవ్వమని అడిగితే బెటర్. చాలా వరకే తగ్గించి ఇస్తున్నారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించాయి అక్కడ. నెక్స్ట్ ఈ 2 తీసుకున్నాను. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ కోసమనే తీసుకున్నాను. ఒకటి ఆరెంజ్, ఇంకా ఒకటి ఎల్లో. లోపల కొంచెం డస్ట్ ఉంది, ఎందుకంటే రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు కదా, నేను ఇంకా క్లీన్ చేయలేదు.
వీడియో లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇలానే షూట్ చేశాను. ఈ 2 సేమ్ సైజ్ ఉన్నాయి. అవి కూడా నాకు 2 కలిపి 200 రూపీస్కి అయితే ఇచ్చేసారండి. ఈచ్ వన్ 100 లాగా ఇచ్చేసారు. 2 పార్ట్స్ 200. కలర్ కాంబినేషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇదైతే కలర్ కాంబినేషన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈసారి పాట్స్ అయితే నేను కొంచెం డార్క్ కలర్స్వే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అన్నీ క్రీమ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉంటాయి. ఈసారి ఎందుకో కొంచెం డార్క్ తీసుకోవాలనిపించి తీసుకున్నాను. యాక్చువల్గా అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకెందుకు తీసుకున్నారు అంటే చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నా దగ్గర 4 ప్లాంట్స్ ఎందుకో పోయాయండి. మేము ఏంటంటే మొన్న యూరియా వేసాము. అది వేస్తే మొక్కలు చాలా బాగా వస్తాయని వేరే వాళ్ళు చెప్తే వేసినందుకు 4 ప్లాంట్స్ అయితే మొత్తానికి అవి ఎండిపోయినట్టు అయిపోయాయి. తులసమ్మ చూడండి మొత్తానికి పోయింది. అందుకే నేను మొన్న మళ్ళీ రీపాటింగ్ చేశాను కదా తులసమ్మని, వేరే కోట తీసుకొచ్చేసి. అందుకే మళ్ళీ ఆ రోజు ఇంకా వెళ్ళాను కదా అక్కడ నర్సరీకి అని చెప్పేసి ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్, కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ ఏంటంటే ఇది ఇండోర్ అండి. దీని పేరైతే నాకు తెలియదు కానీ ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ మొక్కతో నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కూడా. చాలా బాగుంటుందండి చూడడానికి. గ్రీన్ ఇంకా క్రీమ్ కలర్లో ఉంటుంది. షో పీస్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు ఈ మొక్క కోసం చూశాను కానీ నాకు ఏ నర్సరీలో కనిపించలేదు. ఇంకా అక్కడ కనిపించేసరికి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది జేడీ ప్లాంట్ అండి. ఈ మధ్య చాలా మంది ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు కదా, రెస్టారెంట్స్లో ఇళ్ళల్లో ఇండోర్ ప్లాంట్స్ లాగా చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి, లుక్ కూడా అని చెప్పేసి అదొకటి తీసుకున్నాను. నేను ఫస్ట్ చూపించిన మొక్క అయితే నాకు 150 రూపీస్ పడిందండి. దాని తర్వాత జేడీ ప్లాంట్ కూడా నాకు 40 రూపీస్కే ఇచ్చేసారు. ఇంకా ఈ కరివేపాకు మొక్క 60 రూపీస్ అలా ఇచ్చారు. కరివేపాకు మొక్క నా దగ్గర లేదండి, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఈ మొక్క కూడా నాకు 150 రూపీస్ అలా చెప్పారు కానీ 60 రూపీస్కే ఇచ్చేశారు. నెక్స్ట్ ఇది శంకుపూల చెట్టు అండి. యాక్చువల్గా నేను పర్పుల్ కలర్లో ఉంటాయి కదా అది అడిగాను. దీనికి ఫ్లవర్స్ లేదు కానీ పర్పుల్ కలర్లోనే వస్తుందని చెప్పారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ ఒక ఫ్లవర్ ఉంది, అది ఎల్లో కలర్లో ఉందండి. శంకుపూలు అంటే పర్పుల్ కలర్లోనే చూసాను, బట్ ఎల్లో కలర్లో ఉంటాయని నాకైతే తెలీదు. ఎల్లో కలర్లో కూడా ఉంటాయి శంకుపూలు అంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే ఒకసారి చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే నేను తీసుకున్న పాట్స్ ఇంకా ప్లాంట్స్ అయితే మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.